జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు పాల్పడుతున్న పాత నేరస్తులను మీర్పేట్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. గత నెల 28వ తేదీన మీర్పేట్లోని మారుతినగర్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పలకు చెందిన జితేందర్, చందు, శ్రీశైలం పాత నేరస్తులు. వీరితో పాటు మరొక మైనర్ బాలుడు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిపై గతంలో కూడా వివిధ పోలీస్ స్టేషన్లో 10కి పైగా కేసులున్నాయని, వీరి వద్ద నుంచి 12 తులాల బంగారం, 40 తులాల వెండి వస్తువులను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్కు సంబంధించిన క్రైమ్ సిబ్బంది డిఐ నాయుడు గారి ఆధ్వర్యంలో ఇళ్లలో రాత్రిపూట ఇళ్లలో దొంగతనాలు చేసేటువంటి 3 నేరస్తులను మరియు ఒక బాల నేరస్తుని పట్టుకోవటం జరిగింది. వాళ్ళ నిందితుల పేర్లు ఏమనగా ఈ ఒల్లెపు జితేందర్, రాపూర్ చందు, రాపూర్ శ్రీశైలం అనే 3 నిందితులు కూడా ఈ ఉప్పల్ ఏరియాలో ఉంటారు. వీళ్ళు తర్వాత ఒక బాల నేరస్తుడు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తం 4. ఈ గ్యాంగ్ గతంలో వీళ్ళు ఒక మొదటి ముద్దాయి వల్లపు జితేందర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నుండి, 2వ నేరస్తుడు 9 కేసులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుండి రాపూర్ చంద్ అనే వ్యక్తి, మరియు బాల నేరస్తుడు ఎవరైతే ఉన్నారో అతను 9 కేసుల్లో మీర్పేట మరియు మేడిపల్లి పోలీస్ స్టేషన్లోని ఇళ్ల దొంగతనాల్లో పట్టుబట్టడం జరిగింది. తర్వాత వీరి దగ్గర నుంచి వీరి స్వాధీనంలో 125 గ్రాముల గోల్డ్ ఆర్నమెంట్స్, 450 గ్రాముల వెండి వస్తువులు, మరి ఒక షైన్ బండి, ఒక ఇనుపరాడు, మొత్తం విలువ సుమారు 12 లక్షల వర్త్ విలువ గలటువంటి ఆభరణాలను వీళ్ళ పొజిషన్ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇది 28వ తారీఖు నాడు చింతోజు రమేష్ అనే మారుతినగర్ బడంగపేటలో జరిగిన ఇళ్లలో దొంగతనం ఇటు చేయడం జరిగింది. ఆ క్రమంలో మా క్రైమ్ సిబ్బంది మా సిపి గారు తరుణ్ జోషి గారి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, డాక్టర్ తరుణ్ జోషి ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో, మరియు డీసీపీ శ్రీ ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మేము మా డివిజన్ వనస్థలిపురం డివిజన్ సిబ్బంది వీళ్ళని చాకచక్యంగా నాయుడు క్రైమ్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టరు మరియు నాగరాజు ఇన్స్పెక్టరు మీర్పేట మరియు హైత్నగర్ క్రైమ్ సిబ్బంది మరియు మీర్పేట క్రైమ్ సిబ్బంది వీరందరూ కూడా చాలా చాకచక్యంగా కృషి చేసి వీళ్ళందరినీ పట్టుకొని బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించడం జరిగింది. దీనిలో వీళ్ళు బాగా కృషి చేసిన వీళ్ళందరినీ కూడా వీరందరూ కూడా తగినంత రివార్డులు ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. దీంట్లో వీళ్ళు ఒక మీర్పేట కాకుండా కూడా హయత్నగర్లో కూడా 2 నేరాలు వీళ్ళు ఒప్పుకున్నారు. మొత్తం 3 కేసులలో వీళ్ళ దగ్గర గోల్డ్ ఆభరణాలు, 125 గ్రాముల గోల్డ్ ఆభరణాలు, 450 గ్రాముల వెండి ఆభరణాలు ఏదైతే దొంగలించబడిన సొత్తుందో స్వాధీనం చేసుకొని వీళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వీళ్ళందరి తర్వాత కూడా వీళ్ళని గతంలో వీళ్ళకి నేర జరుగుతుంది. వీళ్ళందరి మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద సర్వేలెన్స్ చేయడం జరుగుతుంది. ఇంకా అవసరమైతే వీళ్ళు ఇంకా పెద్ద నేరాలకు పాల్పడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్లకు మా యొక్క సీనియర్ ఉన్నతాధికారులను తోని సంప్రదించి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి వెనకడము. ఎటువంటి నేరస్తులైనా కానీ పోలీస్ సిబ్బంది చాకచక్యంతో పట్టుకొని వీళ్ళందరినీ కూడా ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా జైలుకి తరలించి వాళ్ళ మీద రిలీజ్ అయిన తర్వాత కూడా వాచ్ పెట్టడం జరుగుతుంది. ఇట్లా ఏదైతే చాకచక్యంగా పట్టుకున్న సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది.